100 కోట్ల రూపాయలతో కొత్త క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఉన్న క్యాంప్ ఆఫీస్ చాలదట, అక్కడ సెక్రటరియట్ ఉన్నది, కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నది, దూరం అవుతుందని ఇంటి పక్క పొంట మళ్ళీ 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. అప్పుడేం డైలాగ్ కొట్టిండు, ఇనుప కంచెలు బద్దలు కొడుతున్నా ముఖ్యమంత్రి రోజు పబ్లిక్ని కలుతాడు అన్నాడు. కలిసిండా ఎప్పుడన్నా ఒక్కనాడన్నా? ఒక్కరోజన్నా కలిసిండా రేవంత్ రెడ్డి ప్రజల్ని? కానీ ఇప్పుడు కొత్తగా కట్టిన జూబ్లీ హిల్స్ క్యాంప్ ఆఫీస్కు 16 కోట్ల రూపాయలతో ఇనుప కంచెలు బందోబస్తు తీసుకున్నాడు. ఇనుప కంచెలకు కాంపౌండ్ వాల్కు 16 కోట్ల రూపాయలు పెట్టి వేయించుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకోటి ఫ్యూచర్ సిటీ, ఆడో 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. అంటే నీ క్యాంప్ ఆఫీసులకు 100 కోట్లు ఉంటాయి, అందాల పోటీలు నిర్వహించడానికి 100 కోట్లు ఉంటాయి, నీ మనుమడు నువ్వు ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెడతావు, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడతావు, మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు ఖర్చు పెడతావు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మూటలకు మూటలు తీసుకొని పోయి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి కప్పం కట్టేస్తావు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నీ బొమ్మలు చూపించడానికి టీవీలలో పేపర్లలో 100 కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటావు. వీటన్నిటికీ పైసలు ఉంటాయి. నా అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఇవ్వమంటే ఉండదా? నా అక్క చెల్లెలకు 25,000 ఇవ్వమంటే ఉండదా? మా రైతన్నలకు రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు ఉండవా? మా విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే ఉండవా? అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంది, డబ్బులున్నాయి, రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఆయనకు మనసు కమిషన్ల మీద ఉన్నది. ఫ్యూచర్ సిటీ కడితే కమిషన్లు వస్తాయి, మూసీ సుందరీకరణ చేస్తే కమిషన్లు వస్తాయి, ఆయన బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తే కమిషన్లు వస్తాయి. మా అవ్వతాతలకు అక్కచెల్లెలకు ఇస్తే వస్తాయా? అందుకే మనకిస్తలేడు. ఇది మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. మీరు చూస్తలేరా టీవీలలో ఏమంటాడు, ఎవడు అడ్డొచ్చినా బుల్డోజర్లతో దొక్కిచ్చి మూసీ సుందరీకరణ చేస్తా, 1,00,000 కోట్లు ఖర్చు పెడతా, కమిషన్లు దండికి కొడతా అంటుండు. ఇది మనం ప్రజలకు చెప్పొద్దా? అంటే డబ్బులు లేక కాదు. కేసీఆర్ ఏమో ఒకసారి కరోనా వచ్చింది, నేను ఆర్థిక మంత్రిని, నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి. 45 రోజులు లాక్డౌన్ ఉండే, మనందరం కూడా ఇళ్లలోనే తలుపులు పెట్టుకొని ఉన్నాం. యాదుకుందా? సరే ఖజానా ఖాళీ, ఎండాకాలం వచ్చింది, అది మార్చ్ ఏప్రిల్ మే నెలలు వచ్చింది. ఇక తాళాలు వేసుకుంటే సబ్బు కొనుడు లేదా, పెట్రోల్ వసూలు లేదా, రూపాయి ఏడొస్తుంది గవర్నమెంట్కి, ఏం రాలే. సరే కేసీఆర్ గారు మీటింగ్ పెట్టారు. ఇక జూన్ వస్తుంది, వాన పడుతుంది, రోహిణి కార్తెల్లి మృగశిర కార్తె వస్తున్నది, రైతు బంధు పైసలు తయారు చేసుకుందరా అని అడిగిండు. మా ఆఫీసర్లేమో, సార్ ఎక్కడ సార్, కరోనాగా సార్, అంత ఖాళీ సార్, ఈ నెల జీతాలకే పైసలు లేవు సార్ అని వీళ్ళు అంటున్నారు. కేసీఆర్ గారు అన్న మాట, ఏమయ్యా రైతులంటే అంత తక్కువ కనబడుతుందా? ఎమ్మెల్యేలకు, మంత్రులకు, కాంట్రాక్టర్లకు, ఉద్యోగులకు అన్నీ ఆపండి, రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు పడాలి అన్నాడు. దట్ ఈస్ కేసీఆర్. గుర్తు తెచ్చుకోండి, కరోనాలో రైతు బంధు ఆగిందా? ఇప్పుడు ఎందుకు ఆపిండు రేవంత్ రెడ్డి? అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, డబ్బులు లేక కాదు, మనసు కావాలి, ప్రేమ కావాలి పేదల మీద. కేసీఆర్ గారికి ఆ ప్రేమ ఉంది కనుకనే 200 పెన్షన్ను 2,000 చేసిండు, ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, దళిత బంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టిండు. రేవంత్ రెడ్డికి ఆ మనసు లేక సమస్య ఉన్నది. మనసుంటే మార్గం ఉంటుంది. నీ మనసు అందాల పోటీల మీద, నీ మనసు ఫుట్బాల్ షోకుల మీద, నీ మనసు పేపర్లలో పంచరంగుల అడ్వర్టైజ్మెంట్ల మీద, నీ మనసు కుర్చీ కాపాడుకోవడం మీద, నీ మనసు కమిషన్లు కొట్టుడు మీద, నీ మనసు మూసీ సుందరీకరణ మీద ఉంది, కానీ మా దళిత గిరిజన బీసీల మీద లేదు. గొర్రె పిల్లలు ఇస్తా అన్నాడు, వచ్చినాయా? మత్స్యకారులకు చేప పిల్లలు వస్తున్నాయా? గౌడన్నలకు ఎక్స్గ్రేషియా వస్తున్నదా? అందరికీ గుండు కొట్టిండు, అందరినీ మోసం చేసిండు. అందుకే ఇవాళ ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, మాకు ఈ స్కాముల ప్రభుత్వం పోవాలి, మళ్ళా స్కీముల ప్రభుత్వం రావాలి, కేసీఆర్ ప్రభుత్వం రావాలి అంటున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో
స్కామ్లకేం కొదవలేదు, ఫుల్ స్కామ్లే. సింగరేణి బొగ్గులో స్కామ్, హ్యామ్ రోడ్లలో స్కామ్, బ్రీవరీలో స్కామ్, విద్యుత్తు కుంభకోణం. ఒక్క కుంభకోణం కాదు, చదివితే 100 కుంభకోణాలు ఉన్నాయి. స్కీములు మాత్రం లేవు. కేసీఆర్ ఉంటేనేమో స్కీములే స్కీములు, స్కీములే స్కీములు వచ్చినాయి. రేవంత్ రెడ్డి వస్తే స్కాములే స్కాములు. అందుకే ఇవాళ అంటున్నారు ప్రజలు, మాకు స్కాములు వద్దు, మళ్ళీ స్కీమ్ల ప్రభుత్వం రావాలి, కేసీఆర్ ప్రభుత్వం రావాలని. ఇది ఇలా రాష్ట్రం అంతా కోరుకుంటున్నటువంటిది. మనం మంచిగా పనిచేద్దాం, కష్టపడదాం, మళ్ళీ మన కేసీఆర్ని తెచ్చుకుందాం. కార్యకర్తలకు కూడా నిజంగా ఈ కష్టకాలంలో ఇప్పుడే మన కేసులు పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అయినా మీలాంటి కార్యకర్తలు ఇలా పార్టీ కోసం వాళ్ళు కేసులు పెట్టినా బెదిరించినా పోరాడిన ఈ కార్యకర్తలే రేపటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అన్నీ మీరే అవుతారు. తప్పకుండా మిమ్మల్ని గౌరవించి కాపాడుకునే బాధ్యత మాది. ఈ కష్టకాలంలో నిలబడ్డోడే నిజమైన కార్యకర్త, నిజమైనటువంటి నాయకుడు. గవర్నమెంట్ పోగానే